అందరికీ హాయ్ అండి. మాకు కలబంద పువ్వు పూసిందండి. అంటే ఇది ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు 2 ఇయర్స్‌కి ముందు ఒక పువ్వు పూసింది. అప్పుడు మాకేం అర్థం కాలేదనమాట. కలబంద కూడా పువ్వు పూస్తదా అని. అంటే అది తరువాత పువ్వు అని అర్థమైందనమాట. కానీ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదొచ్చింది. ఆహ్, అంటే 2 వైపులా వచ్చిందనమాట. ఇది వస్తే అదృష్టం కలుగుతదంటారు. ఇంటికి శుభకార్యం కలగడం కానీ, ఇంటికి ధన సంపాదనలో కూడా ఏదైనా వస్తదంటారు. అంటే మా పక్కింటోళ్ళకి అలా పువ్వొచ్చాక వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగిందనమాట. అలాగే అందుకే చెప్తున్నా ఇది నిజమేనండి. కలబంద పువ్వు రావడం వల్ల ఇంట్లో అయితే అదృష్టం కలుగుతది. నేను స్టార్టింగ్ ఏమో అంటే చెప్పాను కదా ఇంతకుముందు వచ్చిందని. అది ఇలా ఎందుకొచ్చింది? ఏంటి అని అనుకున్నాను. తర్వాత అది పెద్ద పొడవులాగా చాలా ఇప్పుడు లిల్లీ పూలు ఎలా పూస్తదో అలా పెద్ద పొడవుగా పూలు పూసిందండి. పూలైతే లైట్ పింక్ కలర్‌లో చాలా బావుంటాయి. కలబంద పువ్వు అందరికీ రాదు. ఇంకా ఇది ఒకవేళ రావాలి అంటే దీంట్లో ఎండ సగం, ఇంకా నీడ సగం ఉండాలనమాట. అప్పుడప్పుడు నీరు పోస్తూ ఉండాలి. అలాగైతే సన్ రైజ్‌లో ఎక్కువగా ఉంటే అలా కలబంద పువ్వు వస్తది. లేకపోతే రాదు. వచ్చి కూడా ఒక్కొక్కసారి 5 సంవత్సరాలకు ఒకసారి 2 ఇయర్స్‌కి వచ్చింది మాకు అనమాట. అందుకు ఇది బయటుంటే మంచిది. ఎండలో ఉండాలి. అలా అయితేనే తొందరగా ఈ పువ్వు పూస్తది. లేకపోతే పూయదు. నచ్చితే లైక్ కొట్టండి. అందరికీ బాయ్.